నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరామ్. కొద్ది రోజుల క్రితం ఏపీలో స్టూడెంట్స్తో అంటే చిన్నపిల్లలతో మాక్ అసెంబ్లీ అనేది నిర్వహించారు. దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అసెంబ్లీ అనేది ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం, ఇప్పటి నుండే యువతకి నేర్పించడం కోసం. అయితే నిన్న గవర్నర్ గారి ప్రసంగం నేపథ్యంలో వైసీపీ వాళ్ళు చేసిన ఏవైతే చర్యలు ఉన్నాయో వీటిని ఉద్దేశిస్తూ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు చేసిన కామెంట్స్ ఈరోజు చర్చనీయాంశంగా మారాయి. మరి ఆయన అనడం వెనుక కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే అయ్యన్న పాత్రుడు గారు చాలా సీరియస్ అయ్యారు ఈరోజు. మినిమం పిల్లలతో మేము నిర్వహించాం మాక్ అసెంబ్లీ, అది చూసిన తర్వాతైనా మీకు బుద్ధి రావట్లేదా? ఏంటి ఆ ప్రవర్తన ఏంటి ప్రసంగం టైంలో? అంటే అది కూడా గవర్నర్ గారు ప్రసంగం టైంలో వినాలన్న జ్ఞానం కూడా లేదా అన్నట్టు ఆయన సీరియస్ అయ్యారు. అసలు ఆయన ఎందుకు అంత సీరియస్ అయ్యారు అంతగానో? అంటే నినాదాలు అనేవి అందరూ విన్నారు. ఈరోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు వాస్తవంగా మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాలలే రేపు వాళ్ళు నాయకులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, అలాగే పెద్ద పెద్ద అధికారులు కావచ్చు. రేపు వాళ్ళు ఏ మట్టిలో నుంచి ఏ మాణిక్యం వెలికి తీయబడుతుంది, ఏ మాణిక్యం వెలుగులోకి వస్తుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేం. అటువంటి నేటి బాలలకి ఇవాళ మన ప్రజాస్వామ్య మూలస్తంభమైన అసెంబ్లీ అంటే ఏంటి, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఏంటి, అసెంబ్లీలో ఎవరి విధులు ఎలా ఉంటాయి, అంటే అధికార పక్షం అంటే ఏంటి, ప్రతిపక్షం అంటే ఏంటి, అసెంబ్లీ నిర్వహణ ఎలా జరుగుతుంది, వీటిని పరిచయం చేస్తూ ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ స్కూళ్ళకు సంబంధించిన విద్యార్థులతోటి ఒక 175 మందిని ఎంపిక చేసి అందులో ఒకరిని గౌరవ స్పీకర్గా ఎంపిక చేయబడి సభా నిర్వహణ జరిపించిన తీరు చూసాం మనం. అవును సార్. అంటే అసలు సిసలు సభ ఎలా జరగాలో అలా వాద ప్రతివాదనలు జరిగినాయి, చర్చలు జరిగినాయి. అక్కడ కూడా ప్రశ్నలు సమాధానాలు రాబట్టడం జరిగింది. సభని ఈ వాద ప్రతివాదన సందర్భంగా ఆర్డర్ తప్పుతున్న సందర్భంలో సభాధ్యక్షుల స్థానంలో ఉన్నవారు సభని ఆర్డర్లో పెట్టడం జరిగింది. అంటే వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించిన సభ్యుల మధ్య, అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య వాద సంవాదన జరిగితేనే ప్రశ్నలు సంధించబడాలి, ప్రశ్నలకు సమాధానాలు రాబట్టబడాలి. ప్రభుత్వం సమాధానాలు ఇచ్చి తీరాలి, ప్రతిపక్షం సమాధానాలు రాబట్టి తీరాలి. అప్పుడు ప్రజాస్వామ్య విలువలు పరిణతి చెందిన ప్రజాస్వామ్యంగా పరిగణించబడతాయి, పరిణివెలుతాయి. ఇదే అంశాన్ని నేటి బాలలకి తెలియచెప్పటం కోసం, ఎందుకంటే ఇవాళ నాయకులుగా ఉన్న వాళ్ళందరూ ఒకనాడు విద్యార్థులే. అలాగే నేటి విద్యార్థులు రేపు ఇంకొక రోజున ఈ సభలో ఎవరు ఇవాళ నాయకులుగా కూర్చున్న వాళ్ళ స్థానంలో రేపు ఎవరైనా కూర్చోవచ్చు. కాబట్టి అలా విద్యార్థులకి రాజకీయాల గురించి కూడా తెలియజెప్పాలి. ఒక మంచి డాక్టర్, ఒక మంచి లాయర్, ఒక మంచి కలెక్టర్, ఒక మంచి ఇంజనీర్, వీళ్ళు మాత్రమే జాతి నిర్మాణానికి ఉపకరించరు. మంచి నాయకత్వం కూడా కావాలి. ఎందుకంటే పాలసీ మేకర్స్ సరైన వాళ్ళు అయి ఉండాలి. ఎంత మంచి ఇంజనీర్లు ఉన్నా, ఎంత మంచి డాక్టర్లు ఉన్నా, ఎంత మంచి లాయర్లు ఉన్నా, ఎంత మంచి ఆడిటర్లు ఉన్నా, మంచి నాయకులు లేకపోతే, మంచి పాలసీస్ రూపకల్పన జరగకపోతే, అర్థవంతమైన ఆరోగ్యకరమైన రాజకీయం నడవకపోతే ఆ సమాజం ఆరోగ్యకర రీతిలో పురోగమించదు. అలా పురోగమించబడటం కోసం విద్యార్థులకి ఈ మధ్యకాలంలో ఏమైపోయింది, విద్యార్థులు అనగానే కెరీర్ ఓరియంటెడ్గానే పరుగులెత్తా ఉన్నారు. ఒకనాటిలాగా కాలేజీల్లో అంటే మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో మా కాలేజీలో ఎలక్షన్స్ ఉండేవి, విద్యార్థి సంఘాలు ఉండేవి, విద్యార్థి రోజుల నుంచి రాజకీయాలతోటి పరిచయం ఉండేది, సమాజం పట్ల అవగాహన ఉండేది, సమాజంలో జరుగుతున్న సమకాలీన స్థితిగతుల గురించి పరిచయం ఉండేది, వాటిల్లో పార్టిసిపేషన్ ఉండేది. విద్యార్థి రాజకీయాల నుంచి, విద్యార్థి రోజు నుంచి ఉద్యమాల్లో పాల్గొనడం ఉండేది, ప్రశ్నించే తత్వం ఉండేది, ప్రసంగించడం నేర్చుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే కళాశాలలని రాజకీయాలకు దూరం చేశారో
రాజకీయాల్లోకి ఎవరు వస్తున్నారు? ఎవరో నాయకుడి కొడుకు, లేదంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏ వ్యాపారస్తుడో, ఏ కాంట్రాక్టరో, ఏ పారిశ్రామికవేత్తో, లేదంటే ఏ సినిమా నటుడో అప్పటికప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టగలిగే వాళ్ళని తీసుకొస్తా ఉన్నారు. అంటే సమాజం పట్ల, సామాజిక అంశాల పట్ల ప్రజలతోటి సంబంధాలు లేకుండా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ నుంచి బాండ్ విత్ గోల్డెన్ స్పూన్స్ కానీ, లేదు వాళ్ళకు వాళ్ళైనా సరే ఆ గోల్డెన్ స్పూన్తో తినగలిగే స్థాయికి ఎమర్జ్ అయిన వ్యక్తులు కానీ వాళ్ళు అప్పటికప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రూట్ లెవెల్ నుంచి రాజకీయాల్లో ఎదిగొచ్చిన వాళ్ళ స్థాయి, వీళ్ళని సీజన్డ్ పాలిటిషియన్స్ అంటారు మనం. ఓకే. ఆ స్థాయి ప్రజలతోటి అటాచ్మెంట్ ఉండదు, సమస్యల పట్ల అవగాహన ఉండదు, ఆ సీరియస్నెస్ కూడా ఉండదు. దాంతో ఏమవుతుంది, వాళ్ళ రాజకీయాలు కమర్షియలైజ్ అయిపోయినాయి అని అనుకుంటున్నాం. ఇటువంటి వాటి నుంచి పరివర్తన తీసుకురావాలి అని చెప్పని విద్యార్థులతోటి ఒక మాక్ అసెంబ్లీ నిర్వహణ చేసి ఒక ట్రెండ్ సెట్టర్ లాగా, ఎందుకంటే గతంలో మాక్ అసెంబ్లీ ఈరోజు కొత్త ఏం కాదు. మేము 1983లో మా 9th క్లాస్ అయిపోయి మేము 10th క్లాస్లోకి వచ్చే సమ్మర్ హాలిడేస్లో జిల్లా పరిషత్ స్కూల్లోనే మాకు సమ్మర్ క్యాంప్ నిర్వహణ జరిగేది మా టీచర్ల ఆధ్వర్యంలో. ఆ సమ్మర్ క్యాంపులో మా హెడ్ మాస్టర్ గారు కొడాల రాజారామ్మోహన్ రాయ్ గారు అని, వారు ఇప్పుడు లేరు, స్వర్గస్థులు అయిపోయారు, వారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత. వారి ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహణ చేయించేవాళ్ళు. మా 10th క్లాస్ అంటే మేము 10thలోకి అడుగు పెట్టబోతున్న వాళ్ళతోటే కొందరిని అధికార పక్షం, కొందరిని ప్రతిపక్షం అని చెప్పని కేటాయింపు చేసి ఈ సమస్యల మీద ప్రశ్నించడం, సమాధానాలు రాబట్టడం, వాళ్ళు కూడా బాధ్యతగా సమాధానం ఇవ్వటం, ఈ స్ఫూర్తిని మాకు ఆ ఏజ్లో పరిచయం చేసేవారు. ఇవాళ కొంతవరకు కొరవడుతున్న నేపథ్యంలో దీన్ని పరిచయం చేయాలని చెప్పని ఇవాళ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా తాను తీసుకున్న చొరవ మేరకు అసెంబ్లీలో ఇది నిర్వహణ చేశారు. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చర్చించుకుంటున్నామంటే, మనం ఇవాళ చిన్నపిల్లలు వాళ్ళందరూ సహజంగా ఆ ఏజ్లో కొంత ఆవేశకావేశాలకు లోనయ్యే ఏజ్. ఆ ఏజ్లో ఉన్న పిల్లలు చాలా పరిణతితో చాలా అద్భుతంగా ఆ మాక్ అసెంబ్లీ నిర్వహణ చేయగలిగారు. అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష హోదా దక్కకపోయినా ఉన్న ఏకైక ప్రతిపక్షం వైసీపీ పార్టీ. ఆ వైసీపీ పార్టీ వ్యవహరించిన తీరు ఒక అసంబద్ధమైన డిమాండ్తో, రాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష హోదా దక్కని పార్టీలు చాలా ఉన్నాయి. వాళ్ళకి ఎంతటి సంఖ్యాబలం దక్కితే ఆ సంఖ్యాబలానికి పరిమితం అయ్యే వాళ్ళు ప్రజల సమస్యల పట్ల స్పందించారు, వాళ్ళ పోరాటాలు చేశారు, ప్రభుత్వాన్ని నిలదీశారు, ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టారు, ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వకపోతే ప్రభుత్వానికి నిరసన తెలియజెప్పారు, వాళ్ళ రాజకీయ మనుగడ కొనసాగించుకుంటూ వచ్చారు. అంతేగాని నాకు ఎంతమంది సంఖ్యాబలం దక్కినా నాకు ఆ పదవి ఇస్తే నేను సభకొస్తా అని చెప్పిన గొంతెమ్మ కోరికలు కోరిన ఏ రాజకీయ పార్టీ ఈ రోజు దాకా మనం చూడాల, ఎక్సెప్ట్ నేడున్న వైసీపీ పార్టీ. మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఇస్తేనే సభకు వస్తాము అని చెప్పని సభకి హాజరు కావటం మానేశారు. మానేసిన వాళ్ళు గత సంవత్సరం గవర్నర్ గారి ప్రసంగం రోజు వచ్చారు, మళ్ళీ తిరిగి ఈ సంవత్సరం గవర్నర్ గారి ప్రసంగం రోజు వచ్చారు. వాళ్ళ పదవులు, వాళ్ళ హోదాలు, వాళ్ళ ప్రోటోకాల్స్, వాళ్ళ ప్రివిలేజెస్ కోసం ప్రజలు కట్టిన పన్ను నుంచి సమాజం చాలా భరిస్తుంది, వాళ్ళని చాలా ఖర్చు చేస్తుంది. వాళ్ళకు ఒక పిఏ, వాళ్ళకు ఒక వాహనం, వాళ్ళ ఫోన్లు, వాళ్ళ ఎలవెన్సులు, వాళ్ళకి జీతాలు, పైగా నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి మర్యాదలు, ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఆ శిలాశాస్త్రాల మీద వాళ్ళ పేర్లు. కానీ వాళ్ళ అసలు శిశుల విధులు మాత్రం వాళ్ళు నిర్వహించటం వల్ల, మీరు రండి సభకి, మీకు అంటే మీరు అంశాలు లేవనెత్తడానికి మేము అవకాశం కల్పిస్తాం, మిమ్మల్ని ఇక్కడ ఎవరో అమర్యాదగా చూడరు అని చెప్పని ప్రభుత్వ పరంగా ఎన్నిసార్లు ఎంతమంది బాధ్యత గల వ్యక్తులు వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చినా సరే వాళ్ళు మాత్రం మేం పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని చెప్పని సభకి హాజరు కావటంలా. సరే కాలేదు, నిన్నొచ్చారు సభకి. నిన్నొచ్చి గవర్నర్ గారి ప్రసంగం జరుగుతూ ఉన్న సందర్భంగా సీనియర్ శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఒకటి ప్లే కార్డులు సభలోకి తీసుకురాకూడదు అనేది రూల్ ఉంది, అయినా సరే తీసుకొస్తున్నారు. ఈ మధ్యకాలంలో తీసుకొచ్చావు,
ఆ ప్లే కార్డులు చింపి గవర్నర్ గారి మీదకి విసిరేయటం. ఆయన మీకేం శత్రువు? ఉమ్, ఆయన రాజ్యాంగ పరిరక్షకుడు కదా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కదా. మీరు ఆయన అవమానించడం ఏంటి? అసలు ఆయన అవమానించే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇదే అంశాన్ని ఈరోజు స్పీకర్ గారు ప్రస్తావించారు. ఉమ్, భవిష్యత్తు తరాలకి శాసనసభ ప్రొసీడింగ్స్ గురించి పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నపిల్లలతో మనం మాక్ అసెంబ్లీ నిర్వహణ చేశాం. వాళ్ళు చాలా అద్భుతంగా మాక్ అసెంబ్లీ నిర్వహించగలిగారు. కానీ ఈరోజు మీరు ప్రజల చేత ఎన్నిక కాబట్ట చట్టసభ సభ్యులై ఉండి కూడా ఇంత అమర్యాదకరంగా ఈ విధంగా సంస్కారహీనంగా మీరు వ్యవహరిస్తారా? గవర్నర్ గారిని మీరు అవమానిస్తారా? అంటే ఈ విధమైన చర్యలతో ఆ రోజు మనం గౌరవప్రదంగా నిర్వహించిన మాక్ అసెంబ్లీ కాదు, ఉమ్, అసెంబ్లీ అంటే ఇలా ఉండాలి, గవర్నర్ గారిని ఇలా అవమానించాలి అని చెప్పని భవిష్యత్తు తరాలకు మీరు మార్గనిర్దేశనం చేస్తున్నారా? ఉమ్, ఇదా మీరు నెలకొల్పుతున్న సాంప్రదాయం అని చెప్పని స్పీకర్ గారు ఇవాళ వైసీపీని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ వైసీపీ పార్టీ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, కోరి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. మీకెవరు బొట్టు పెట్టి మీరు వస్తే తప్పితే మాకు గతి లేదు అని చెప్పని మీ దగ్గర ప్రాధాయపడితే మీరు రాజకీయాల్లోకి రాలా. ఉమ్, మీకు ఇష్టమై మీరు రాజకీయాల్లోకి వచ్చారు. మీకు ఇష్టమై మీరు ఎన్నికల్లో పోటీ చేశారు. మీకు ప్రజల ఆమోదం దక్కినాడు మీరు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆమోదం దక్కన్నాడు మీకు ఎన్ని స్థానాలు ఇచ్చారో ఆ స్థానాలకు పరిమితమై ప్రజలు ఇచ్చిన బాధ్యతను మీరు నిర్వహించాలి. ఉమ్, ప్రజలు ఇచ్చిన బాధ్యతను మేము నిర్వహించాం. కానీ సమాజంలో శాసనసభ్యులుగా మా మర్యాదలు, మా ప్రోటోకాల్స్ మాత్రం యథావిధిగా కొనసాగాలి అని అంటే, లేదు అని అంటే మేము సభకు వస్తే ఇలాగే అమర్యాదకరంగా వ్యవహరిస్తాము అని అంటే, ఒకనాడు రాజకీయాల గురించి ప్రజలకు పెద్ద అవగాహన లేకపోయి ఉండొచ్చు. కానీ 1983లో ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం జరిగిన తర్వాత రాజకీయ చైతన్యం ప్రజలకు వచ్చింది. అలాగే గడిచిన 30 సంవత్సరాలకు వచ్చిన సమాచార సాంకేతిక విప్లవం తర్వాత ఇవాళ ఎక్కడ ఏ నిమిషాన ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారనే సమాచారం మొత్తం కూడా ప్రజల ఫింగర్ టిప్స్ మీద, ప్రతి చేతిలో ఫోన్ ఉంటుంది, ప్రతి ఇంట్లో టీవీలు ఉంటున్నాయి. అవును. ఇవాళ మీ వ్యవహార శైలి, మీ నడత, మీ సంస్కారాన్ని, మీరు వ్యవహరిస్తున్న తీరుని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు మళ్ళీ ముఖలిత హస్తాలతో ఆ ప్రజల దగ్గరికి మీరు వెళ్ళాలి. ఉమ్, వాళ్ళ చేత నెగ్గింపబడి సభకొచ్చి మీరు ఏం చేస్తున్నారు అనేది గమనించిన ప్రజలు రేపు మళ్ళీ మీ విధిని లిఖించేది వాళ్లే. మళ్ళీ మీరు తిరిగి ఈ సభలో అడుగు పెట్టాలా, పెట్టనవసరం లేదా అని చెప్పే నిర్ణయాధికారం ఆ ప్రజల చేతిలోనే ఉంటుంది. రైట్. కాబట్టి బాధ్యతాయుతంగా ఉంటారా, బాధ్యత రాహిత్యంగా ఇప్పటిలానే కొనసాగుతారనేది మీరే ఆలోచించుకోండి. మీ ఆలోచన, మీ నడత మీదే మీ రాజకీయ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్.